హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్. కొద్ది రోజులుగా ట్రైన్ నెంబర్ 1715, 1716 మచిలీపట్నం ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ని ధర్మవరం నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా యశ్వంత్పూర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారన్న న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో దాని గురించి ముఖ్యమైన అప్డేట్ అనేది తెలుసుకుందాము. సో యాక్చువల్గా ప్రజెంట్ మీరు చూస్తున్న పోస్ట్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ వెస్టర్న్ రైల్వేకి పంపించిన రిమైండర్ లెటర్ అనమాట. సో ఇందులో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ట్రైన్ మనకి మచిలీపట్నంలో బయలుదేరి ధర్మవరంకి ఉదయం 9:50 అయితే చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5:30 అయితే బయలుదేరుతుంది అనమాట. అంటే 7:40 ధర్మవరంలోనే ఉంటుంది. సో ఆ విధంగా ఉంచకుండా ఈ ట్రైన్ని సత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా యశ్వంత్పూర్ వరకు ఎక్స్టెండ్ చేయాలని అయితే సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ వెస్టర్న్ రైల్వేని అయితే రిక్వెస్ట్ చేసింది. సో దాని ప్రకారం మనం చూస్తే కనుక ఈ ట్రైను ధర్మవరంలో 9:45 బయలుదేరి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంకి 10:35 యశ్వంత్పూర్కి మధ్యాహ్నం 12:40 అయితే చేరుకుంటుంది. తిరిగి యశ్వంత్పూర్లో మధ్యాహ్నం 2:10 బయలుదేరి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంకి సాయంత్రం 4:20 ధర్మవరంకి సాయంత్రం 5:30 అయితే చేరుకుంటుంది. సో ఇది జస్ట్ రిమైండర్ లెటరే. అంటే ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే ఒప్పుకోవాలి ఈ ఎక్స్టెన్షన్కి సంబంధించి. అలాగే రైల్వే బోర్డు కూడా ఒప్పుకుంటేనే ఈ ట్రైన్ అనేది యశ్వంత్పూర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయగలుగుతారు. సో అంతేకాని ఇది డైరెక్ట్గా ఎక్స్టెండ్ అయితే కాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ ట్రైన్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇది కేవలం రిమైండర్ లెటరే. ఎస్డబ్ల్యూఆర్ ఒప్పుకుంటేనే ఈ ట్రైన్ అనేది యశ్వంత్పూర్కి ఎక్స్టెండ్ అవుతుంది. లేకపోతే కనుక ధర్మవరం మచిలీపట్నం మధ్య మాత్రమే నడుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఒకవేళ ఈ ట్రైన్ కనుక యశ్వంత్పూర్ వరకు ఎక్స్టెండ్ చేస్తే కనుక మధ్యలో శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయము, పెనుగొండ, హిందూపూరు, గౌరీబిదనూరు, దొడ్డబల్లాపూర్, యలహంక రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్కి స్టాప్ అనేది ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఈ ట్రైన్కి సంబంధించి వీడియో ఎక్స్టెన్షన్ ప్రపోజల్ రిక్వెస్ట్ చేశారని ముందే చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇది జస్ట్ రిమైండర్ లెటరే, ఇంకా అఫీషియల్గా రాలేదు. అంటే ఈ ట్రైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారన్న అప్డేట్ లేదు కాబట్టి నేను దీని గురించి చేయలేదు. కాకపోతే ఇప్పటికే ఈ ట్రైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారన్న న్యూస్ అనేది వైరల్ అవుతుంది. సో కాబట్టి చెప్తున్నాను, ఈ ట్రైన్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు. అది ఎస్డబ్ల్యూఆర్ ఒప్పుకోవాలి, మరియు రైల్వే బోర్డు కూడా దాన్ని అప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఈ ట్రైన్ అనేది ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. ఏది ఏమైనా ఈ ట్రైన్ని యశ్వంత్పూర్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.